మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో జనరల్ గా అంటే అందరూ మునగాకుల జ్యూస్ తీసుకుంటూ ఉంటారు, ఆ పౌడర్ తీసుకుంటూ ఉంటారు. అయితే ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ విక్రమాదిత్య గారు చెప్తారు కదా, మునగ కాడలతోని జ్యూస్ తయారు చేసి తీసుకుంటే ఆరోగ్య లాభాలు చాలానే కలుగుతాయి. అంతేకాదు కొన్ని రకాల అనారోగ్య సమస్యలకి ఇది చెక్ పెడుతుందని. అయితే చాలా మంది కామెంట్స్ చేయడం జరిగింది, మునగ కాడల జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అని. సో దాని గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు. గురుగారు నమస్కారం అండి. సూర్యోస్మి అమ్మ. కామెంట్స్ లో ఈ వెజిటబుల్ జ్యూసెస్ చూపిస్తున్నప్పటి నుంచి ప్రతి వీడియోలో ఈ మునగకాడల గురించి వస్తుంది టాపిక్. మునగకాడల జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎన్ని తీసుకోవాలి, ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడతారు అని. సో గురుజీ ఏం చెప్తారు వీటి గురించి? చాలా సంతోషంగా ఉందమ్మా. అంటే అవేర్నెస్ వచ్చింది జనాలకి, తెలుసుకోవాలి అని. అంటే రకాలు చాలా ఉన్నా దీని మీద దృష్టి పెట్టారు అంటే చాలా సంతోషం. మనిషి శరీరంలో మన వ్యవస్థల్లో చాలా ఇంపార్టెంట్ అయిన వ్యవస్థ. ఒక మనిషి యొక్క జీవితాన్ని నిర్దేశించేది ఏంటమ్మది? శ్వాస. ఊపిరి ఉందంటే మనిషి బ్రతుకున్నాడు, శ్వాస ఆగిపోయిందంటే మనిషి వెళ్ళిపోయాడు. ఇది ఎంత ప్రభావం అంటే కేవలం ఏదో పీలుస్తున్నాం వదిలేస్తున్నాం అంతేనా? దీని ఆవశ్యకత మనకి ఇప్పుడు పాపం తారకరత్న గారి పరిస్థితి ఏమైంది? హార్ట్ పని చేయించగలిగారు, కానీ బాడీలో చలనం లేదు, ఆయన కోమాలో ఉన్నారు. బ్రెయిన్కి ఆక్సిజన్, బ్రెయిన్ డెడ్ అయింది. బ్రెయిన్ ఎప్పుడు డెడ్ అవుతుంది అంటే కింద నుంచి హార్ట్లోంచి పంపింగ్ సర్క్యులేషన్ ప్లస్ ఆక్సిజన్. మెయిన్ ఆక్సిజన్ ఎంత బాగుంటే ఆ మనిషి తీసుకెళ్ళి వెంటిలేటర్ మీద ఎందుకు పెడతారు? కృత్రిమ శ్వాస అందించడం. అంటే శ్వాస ఎంత బాగుంటే ఆ మనిషికి మీరు ఏమైనా చేయొచ్చు. శ్వాస లేని మనిషికి, నిర్జీవంగా ఉన్న మనిషికి మనం ఏం ట్రీట్మెంట్ ఏం చేయలేం కదా. మీరు వెళ్ళిన వెంటనే ఇమీడియట్ గా మీరు హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే పెట్టేది సెలైన్ పెడతారు. ఒకవేళ బ్రీత్ అవ్వకపోతే అతను భయపడుతూ ఉంటే ఆక్సిజన్ పెడతారు. అంతే. ఇది అద్భుతమైనటువంటి శ్వాస వ్యవస్థ, మనిషికి ప్రాణం. అలాగే మనకి నీరసంగా ఉన్నప్పుడు మీరు ఎవరన్నా నీరసంగా ఉన్నప్పుడు ఏం వాడతారమ్మా? ట్యాబ్లెట్స్, బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్లు వాడతారు. నీరసంగా ఉంది బి కాంప్లెక్స్ వేసుకో. బలానికి ట్యాబ్లెట్ వాడు. బలము అంటే బి కాంప్లెక్స్ ఫ్యామిలీ మొత్తం మన కాళ్ళు ఉంటుందమ్మా. మీరు సెపరేట్గా విడిగా B6, B12, B2 సెపరేట్గా ఉంటాయి, కానీ అవన్నీ కలిపి ఇందులో ఉంటాయి. బి కాంప్లెక్స్ ఫ్యామిలీ మొత్తం ఇందులో ఉంటుంది, B17తో సహా. బి కాంప్లెక్స్ ఫ్యామిలీ మొత్తం, హోల్ ఫ్యామిలీ ఇందులో ఉంటుంది. ఇది బలము. అంటే పూర్వం చూడండి, మగతనం లేదు అనగానే ఒక యాడ్ వస్తుంది, మునక్కాళ్ళు పెట్టు, సినిమాలో కామెడీ సీన్స్ కింద వాడతారు. అంటే ఇందులో ఏముంది అంటే రెస్పిరేటరీ అమ్మ. అంటే ఒక మనిషి కేవలం అంటే బలవంతుడు కాదు కావాల్సింది, బ్రీతింగ్ బాగుందా లేదా, శ్వాస ఆడుతుందా లేదా, ఆ కెపాసిటీ. స్విమ్మర్స్ ఉంటారు కదా, వాళ్ళకి బాగా పనిచేసేవి ఏంటి? లంగ్స్. అలాగే బర్డ్స్, గ్రద్ద ఎంతో ఎత్తులో ఎగురుతూ ఉంటుంది, తను కంట్రోల్ చేసుకునే కెపాసిటీ కేవలం శ్వాసలో ఉంది. అలాగే మెడిటేషన్ చేసేవాళ్ళు దేని మీద దృష్టి పెడతారు? శ్వాస మీద. అంటే మన జీవితాన్ని అంతటిని నిర్దేశిస్తుంది ఏంటి? శ్వాస, ఊపిరితిత్తులు. చాలా మందికి పాపం క్రియాటిన్ లెవెల్స్ పెరుగుతుంది, కిడ్నీస్ పాడైపోతాయి. దానికి కారణం ఏంటి? పంపింగ్ వ్యవస్థ, ఊపిరితిత్తులు ఆక్సిజన్ సరిగా లేదు కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ బాడీలో, కార్బన్ పదార్థం ఎక్కువ పెరిగిపోయింది, అంటే వ్యర్థం బాడీలో ఉండిపోయింది. ఎందుకు ఎలిమినేట్ చేయలేకపోతుంది అంటే శ్వాసనాళాలు సరిగా పనిచేయట్లేదు, ఊపిరితిత్తులు సరిగా పనిచేయకపోవడం వల్ల ఆ ప్రభావం వెళ్ళి ఊపిరితిత్తుల మీద పడుతుంది. దానివల్ల వాళ్ళు క్రియాటిన్ ఎక్కువగా ఉన్న వాళ్ళు, డయాలసిస్ చేయించుకునే వాళ్ళు కొంచెం దూరం నడిస్తే ఆయాసం వస్తుంది. అంటే ఏంటి? ఇక్కడ వ్యవస్థ ఊపిరి, ఆక్సిజన్ సరిగా లేదు. దానికి ఇది అద్భుతమైనటువంటి మందమ్మ, దీన్ని మించింది లేదు. అలా అని చెప్పేసి అని మొత్తం వాడేస్తే మంచిది అనుకుంటారేమో, దీన్ని భరించడం మన వల్ల కాదు. అంటే నేను ఒక రోజు గురుగారు మేము తాగలేకపోతున్నాను, అప్పటి వరకు నేను ఇంకా తాగలేదు దీన్ని. సరే అన్నారు కదా అని చెప్పేసి, మునక్కాడే కదా సన్నగా ఉంది కదా అని చెప్పేసి ఇంత మొక్క వేసాను, జ్యూస్ చేసాను, ఒక గ్లాస్ తాగా. 10 నిమిషాలు నాకేం అర్థం కాలేదు, ఎందుకంటే బాడీలో ఒక్కసారి ఆ రియాక్షన్ మొదలైపోద్ది, సెల్లులోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ బయటికి గంటేస్తుంది, బ్రెయిన్లోకి వెళ్ళిపోద్ది. 100% తెలిసిపోద్ది. మనం మునక్కడ తాగేము, లోపల నరాల్లో ఆ గాలి, ఆ ట్రావెలింగ్ చాలా క్లియర్గా తెలుస్తుంది. చిన్న మొక్క, ఇంత మొక్క వేసుకోవాలి, ఇంత మొక్క చాలు.
అంటే ఇది వాడాలనుకునే వాళ్ళు క్వాంటిటీ అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. కంపల్సరీ ఒక చిన్నదంతే, ఎక్కువ వేసుకున్నామా దీన్ని భరించడం కష్టం. ఓకే. ఇది టేస్ట్ ఎలా ఉంటది అంటే అసలు వేపాకు కూడా పనిచేయదేమో అలా ఉంటది. ఒక్కొక్కసారి బెల్లం కన్నా తీయగా ఉంటుంది, ఒక్కొక్కసారి వగరగా ఉంటుంది. ఇది మనిషి తత్వాన్ని బట్టి వాళ్ళ ఒంట్లో ఉన్నటువంటి రోగాలను బట్టి రుచి మార్చుకుంటూ ఉంటుంది. అది నేను చెప్పలేను, నాకు తీయగా అనిపిస్తుంది, మీరు తాగితే మీకు చేదుగా అనిపిస్తుంది. అవును గురూజీ, వేడి శరీరం ఉన్న వాళ్ళు ఏదైనా కొంచెం ఇలాంటి తినగానే చేదుగా అనిపిస్తూ ఉంటుంది బికాస్ ఆఫ్ దేర్ వాళ్ళ బాడీ కండిషన్, తత్వాల కండిషన్ బట్టి. ఇది ఎప్పుడైతే మనం ఒక చిన్న జాయింట్ మనం జ్యూస్ చేయడానికి వీలుగా కట్ చేయండి, సగం తీసుకోండి. ఇది ఈ చివర్లు కట్ చేయాల్సి ఉంటుందా? కంపల్సరీ కట్ చేయండి. అది తొక్క అయి తీయక్కర్లేదు, పీస్ వస్తుందని చెప్పేసి తీస్తూ ఉంటారు, అది అవసరం లేదు. కానీ కడిగేసుకుని వాష్ చేసాం ఇంత సరిపోతుందమ్మా. ఇది కూడా బాగా ముదురుగా ఉన్నది తీసుకోవాలా గురూజీ? అంటే ఒరిజినల్ గా మనకి ఎండు మునక్కాడ గింజలు దొరుకుతాయి. అవును, అవి చాలా అద్భుతం. డ్రమ్ స్టిక్ సీడ్స్ అని చెప్పేసి మనకి మార్కెట్ లో దొరుకుతున్నాయి. సుమారు కేజీ 2,000 రూపాయలు 3,000 రూపాయలు. ఓకే. అవి చాలా అద్భుతం. వీళ్ళు చూడండి, స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళు, జీరో స్పెర్మ్, దాన్ని ఎజోస్పెర్మియా అంటారు, వాళ్ళకి అది అద్భుతంగా పనిచేద్ది. ఆ స్పెర్మ్ కౌంట్ ఇంక్రీజ్ చేస్తుంది. రోజు ఒక 2 గింజలు, మునక్కాడ గింజ ఎలా ఉంటుంది ఐడియా, అందుకే దాన్ని కట్ చేస్తే లోపల ఒక తెల్లటి పల్పు వస్తుంది. దాన్ని బొగ్గను పెట్టుకుంటే రుచులు మారుతూ ఉంటాయి, తీయగా ఉంటుంది, వగరగా ఉంటుంది, చేదుగా ఉంటుంది. రోజు ఉదయం 2, సాయంత్రం 2 బొగ్గను పెట్టుకుంటే రెగ్యులర్గా తమ వాళ్ళు వర్క్లు చేసుకుంటారు. బి కాంప్లెక్స్ అంటే బలం పెరిగి ఆ డెఫిషియన్సీ ఏదైనా ఉంటే అది తగ్గిపోతుంది. కట్ చిన్న ముక్కల కింద కట్ చేసాము. దీనికి సేమ్ మనం అల్లం, ఒకవేళ ఇలా కాన్సన్ట్రేటెడ్గా తాగలేకపోతే దీన్ని ఏం చేయాలంటే కొంచెం దంచేసి అల్లాన్ని మునక్కాడిని దంచి నీళ్ళలో మరిగిన నీళ్ళలో వేసి ఉంచేసి పక్కన పెట్టు, దాన్ని తాగుతూ ఉండొచ్చమ్మా. ఓకే, అంటే కషాయం లాగా, కషాయంలో లైట్ గా, మరి ఎక్కువ మరగబెట్టేయకూడదు. నీళ్లు మరిగిన తర్వాత దంచి మెత్తగా దంచేసి అందులో వేసేయాలి. అల్లము మునక్కాడ కూడా 2. ఓకే, అల్లం ఇంత సరిపోతుందా? సరిపోతుంది. అంటే మనం చిన్న ముక్క వేసాం, ఇదేంటే ఎక్కువ ఇబ్బంది ఏమి ఉండదు, ఘాటుగా ఉంటుంది, సరిపోద్ది. లెస్ క్వాంటిటీ ముందే చెప్పాలి, చూసుకోండి. అంటే తాగేటప్పుడు మీకు అర్థమవుతుంది ఇది మన అవసరం. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ అలాంటి ఇబ్బంది ఉన్నప్పుడు ఇక్కడ మనం నిమ్మకాయ యాడ్ చేసుకోవచ్చు దీనికి. ఓకే, నిమ్మకాయ ఎలా? ఫుల్ మొత్తం హోల్. ఓకే, జస్ట్ ఒక హాఫ్ ప్లేట్ తీసుకోమా సరిపోతుంది. గింజలతో సహా తీసుకోవాలి అంటారు. తొక్క గింజలు మొత్తం. చాలా మంది నిద్రలో కలవరిస్తూ ఉంటారు. అవును, ఇది కార్బన్ డైఆక్సైడ్ బాడీలో పెరగడం వల్ల పరాకు మాటలు అవి వస్తూ ఉంటాయి. రెగ్యులర్ ఇలా తాగితే అంటే వాళ్ళు అలసిపోయాం, ఆక్సిజన్ సప్లై లేకే, బ్రెయిన్ అన్కాన్షియస్ లో ఉంది, సంథింగ్ ఏదో లోపల రన్ అవుతుంది, బ్రీతింగ్ ప్రాపర్ గా లేక, ఇది రెగ్యులర్ గా తీసుకుంటే అవి కూడా తగ్గిపోతాయి. ఎస్. సో గురూజీ చెప్పారు, ఖచ్చితంగా అందరూ గుర్తుంచుకోవాలి. ఒక చిన్న ముక్క మాత్రమే తీసుకోవాలి, పైన పీచు లాంటిది తీయకూడదు, జస్ట్ పీల్ ఆఫ్ చేయకుండా ఓన్లీ వాష్ చేసి మాత్రమే తీసుకోవాలి. తర్వాత అల్లం ముక్కలు, స్మాల్ క్వాంటిటీ ఆఫ్ అల్లం ముక్కలు. కొంచెం అలవాటు అయిన తర్వాత కావాలంటే పెంచుకోవచ్చు కావాలనుకుంటే, కొన్నాళ్ళకి నలగాలి కదా. ఓకే, ఇది ఇంట్లో పిల్లలు బలంగా ఉండడానికి, అంటే పిల్లలకి జ్ఞాపక శక్తి తక్కువగా ఉంది అన్న వాళ్ళకి, అంటే బ్రెయిన్ పని చేయాలి కదా. అవును, ఇది అద్భుతంగా పనిచేస్తుంది అమ్మ. పిల్లలకి బలం కూడా, బి కాంప్లెక్స్, మనం పిల్లలకి అంటే బలం అనగానే మనం మాంసాహారమే గుర్తొస్తుంది. అవును, బి కాంప్లెక్స్ అనగానే బలవర్ధకమైన ఆహారం అంటే అదే, వేరే దారి లేదు కదా. ఇది అద్భుతంగా పిల్లలకి చాలా బాగా పనిచేస్తుంది. చప్పరిస్తే చాలా మంచిది. గబగబా తాగేస్తే లోపలికి వెళ్ళి ఇమీడియట్ గా వర్క్ చేసేసి ఇబ్బంది అయిపోతుంది. నోట్లో పెట్టుకుని కాసేపు చప్పరిస్తే ఆ ఫ్లేవర్ నోట్లో చేంజ్ అవుతూ ఉంటుంది. చప్పరిస్తూ తాగాలి, ఎంజాయ్ చేస్తూ తాగాలి. మనం ఇచ్చే వెజిటబుల్ జ్యూస్ అంతా కూడా నాలుక మీద వైద్యం జరుగుతుంది, లోపలికి వెళ్ళిన తర్వాత బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. కాబట్టి గబగబా ఏదో జ్యూస్ తాగేసినట్టు కళ్ళు మూసుకుని స్మెల్ వస్తుంది, ఫ్లేవర్గా ఉంది అని ముక్కు మూసుకుని తాగొద్దు, ఎంజాయ్ చేస్తూ తాగండి, ఆరోగ్యంగా ఉంటుంది. అదొక మెడిసిన్ లాగా కాకుండా ఆహారం లాగే తీసుకోవాలి. సో ఒక హాఫ్ లెమన్ తీసుకుందాము. గురుజీ దీంట్లో వాటర్ యాడ్ చేయాలి? వాటర్ అయ్యమ్మా, ఎందుకంటే ఇది కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి ఒకవేళ తేనె వేసుకోవాలనుకుంటే వాటర్ వేద్దాం. మజ్జిగ వేస్తే తేనె వేయం కాబట్టి దీంట్లో వాటర్ వేస్తాం. సో మజ్జిగతో తయారు చేసుకోవచ్చు, వాటర్ తో తయారు చేసుకోవచ్చు. కొంచెం హార్డ్ గా ఉంటుంది కాబట్టి వాటర్ వేసి తేనె వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు పర్వాలేదు అనుకుంటే మజ్జిగతో చేసేసుకుని ఇబ్బంది ఏమి ఉండదు. అప్పుడు మనం సాల్ట్ వాడతాం తేనె బదులు.
చాలా మంది మలబద్ధకంతో బాధపడుతుంటారు. అవును. ఐడియా ఉందా? కాన్స్టిపేషన్ ఇష్యూ. చాలా పెద్ద ఇష్యూ అమ్మ అది. జీవితం సగం అయిపోయినట్టు వాళ్ళకి. ఎందుకంటే ఏ పని చేద్దామన్న బద్ధకంగా ఉంటుంది. మలబద్ధకం ఉన్న వ్యక్తికి వాళ్ళు చేసే పనుల్లో ఆ బద్ధకం ఉంటుంది. ఎందుకంటే మాక్సిమం టైం అంతా వాళ్ళు పాపం వాష్రూమ్లో గడిపేయాలి. ఇది అద్భుతంగా చెక్కు పెట్టేస్తుంది. ఎందుకంటే రెస్పిరేటరీ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి మలబద్ధకం ఉంటుంది, మలబద్ధకం ఉన్న వాళ్ళకి రెస్పిరేటరీ డిజార్డర్స్. ఇది కామన్, రెండింటికి కాంబినేషన్. ఎప్పుడైతే తీసుకున్న ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో అద్భుతమైనటువంటి హ్యాపీ గుడ్ మార్నింగ్ చెప్పొచ్చు. ఎందుకంటే మనం గుడ్ మార్నింగ్ అనేది శుభోదయం ఎందుకు అంటామంటే మనకి 3 to 5 రెస్పిరేటరీ టైం వేకింగ్ టైంలో. అది అయిపోయిన తర్వాత ఎలిమినేషనే. ఇది అద్భుతంగా ఎలిమినేట్ చేస్తుంది కాబట్టి ప్రతిరోజు వాళ్ళ జీవితంలో శుభోదయం. మునక్కాడ జ్యూస్ తాగిన వాళ్ళ జీవితాల్లో అద్భుతమైనటువంటి శుభోదయం. ఇది ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే మంచిదంటారా పరికడుపున? అంటే మీరు బిఫోర్ ఫుడ్ ఎంటీ స్టమక్ లో తీసుకోవాలి. తెల్లవారుజామున ఆ టైంలో చేసి జ్యూస్ తాగడం కన్నా మీరు రెగ్యులర్ యాక్టివిటీస్ చేసేసుకుంటే మీ జీవితానికి అది మార్చేస్తుంది. దేనికోసం మెడిసిన్ లా తెల్లవారుజామున జ్యూస్ టాబ్లెట్ వేసుకున్నట్టు కాదు. మీ లైఫ్ స్టైల్లో ఇది ఒక భాగం అవుతుంది. ఒక నెల 30 రోజులు మనం చెప్పుకున్న టైంలో చూసుకుంటే ఆ నెలలో అది వాడేస్తే మీ జీవితాన్ని అంతటికి ఉపయోగపడుతుంది. ప్రతి నెల ఉపయోగపడుతుంది. గురూజీ, జనరల్ గా మునగకాడలు చాలా వెయిట్ చేస్తుంది అని చెప్తూ ఉంటారు కదా, ఈ సమ్మర్ లో అయితే ఇది తీసుకోవచ్చా? అంటే జనరల్ గా బి కాంప్లెక్స్ టాబ్లెట్ ఎప్పుడైనా వేసుకున్నారు అనుకోండి, మీరు అబ్జర్వ్ చేస్తే యూరిన్ ఎల్లో కలర్ లో ఉంటుంది. ఎందుకంటే ఇది హై ఎనర్జీ, అందుకని ఆ కలర్ వస్తుంది. మీకు ఇక్కడ కూడా యూరిన్ రంగు మారుతుంది. అంటే మీకు కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది, అందుకని మీకు మనం చిన్నదే చెప్పాం. ఇంకొకటి ఏంటంటే అందుకని లెమన్ యాడ్ చేస్తాం కాబట్టి అది చలవ చేస్తుంది. ఇబ్బంది ఏమీ లేదు, ఎప్పుడైనా తీసుకోవచ్చు. అంటే ప్రాబ్లం ఉందమ్మా, వాళ్ళు ఆ ప్రాబ్లం కోసం ఆ వింటర్ వచ్చే వరకు రైనీ సీజన్ వరకు వెయిట్ చేస్తే ఎలాగా? ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు మీరు దీన్ని చెరుకు రసంతో వేసుకోండి, చలవ చేస్తుంది. అది మెడిసినల్గా పనిచేస్తుంది, చెరుకు రసము పనిచేస్తుంది. ఒకవేళ అంటే వింటర్లోను అట్లోను అంటే బ్రాంకైటిస్ ఆస్మా ఉన్న వాళ్ళకి వింటరు రైనీ సీజన్ ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమ్మర్ అంతా దీన్ని వాడేస్తే వచ్చే సీజన్స్ హ్యాపీగా ఉంటాయి కదా, దీని ఇబ్బంది ఏం లేదు. వేడి చేయడం అనేది కేవలం ఆ స్ట్రెంగ్త్, ఐరన్ స్ట్రెంగ్త్ ఉండడం వల్ల యూరిన్ కలర్ చేంజ్ అవుతుంది. మీరు రెగ్యులర్గా వాటరు, పల్చటి మజ్జిగ, చెరుకు రసం ఇలాంటివి తీసుకోండి. అలాగే చాలా మంది సమ్మర్ అంతా కొబ్బరికాయలు ఎక్కువ తాగేస్తుంటారు. కొబ్బరి నీళ్ళు తాగండి, కానీ ఉదయం 9 లోపే తాగాలి. మీరు తర్వాత సమయంలో తాగితే అది మనకి మంచిదనం కన్నా చెడు ఎక్కువ చేస్తాయి. మజ్జిగ తాగొచ్చు మళ్ళీ సాయంత్రం వరకు, అలాగే బార్లీ తాగొచ్చు, సబ్జా గింజలు ఇవన్నీ ఉంటాయి, అవి తాగొచ్చు. కానీ కొబ్బరి నీళ్ళు మాత్రం మార్నింగ్ మీరు ఎంత ఎర్లీగా తాగితే అంత మంచిది. దీని కొబ్బరి నీళ్ళతో కూడా జ్యూస్ చేసుకోవచ్చు. చాలా చక్కటి మునగకాడల జ్యూస్. చాలా మందికి ఉన్న డౌట్ క్లియర్ అయిపోయి ఉంటుంది. బి కాంప్లెక్స్ ఫ్యామిలీ B12 అంటే చాలా మందికి వచ్చే అనారోగ్యాల్ని వీళ్ళు కిడ్నీ ఫెయిల్యూర్ ఇష్యూస్ తో బాధపడే వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తాం B12. అది B12 కిడ్నీ ఫెయిల్యూర్స్ కి కూడా పనిచేస్తుంది. అంటే కేవలం ఒక్క సిస్టమ్, ఇక్కడ ఒక వెజిటేబుల్ కేవలం ఏదో ఒక్క రోగానికి కాదు, శరీరం ఉండే సిస్టమ్స్ అన్ని రెస్పిరేటరీ డ్యామేజ్ అయింది కాబట్టి వాళ్ళకి ఇమీడియట్ గా, అంటే డయాబెటిక్ పేషెంట్స్ కి కిడ్నీస్ డ్యామేజ్ అవుతుంది. అంటే ఆక్సిజన్ సరిగ్గా తీసుకోలేరు, ఎక్కువ దూరం నడవలేరు, వాళ్ళకి సర్క్యులేషన్ అయ్యి ఉండదు, బ్లడ్ సర్క్యులేషన్ కానీ ఫ్లో ఉండదు, దానికి ఆక్సిజన్ కావాలి. ఇది అద్భుతమైనటువంటి ఆక్సిజన్, చాలా ఆక్సిజన్. చాలా మంది మునగ మంచిదే, మునగ ఆకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము, కానీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మునగ కాడ, చాలా ఇంపార్టెంట్ అమ్మ. కూరల్లో కూడా మనకి మునక్కాడని ఎక్కువ శక్తిగా మాట్లాడుతుంటారు, వాడుతుంటారు. చాలా పవర్ ఆకు కన్నా. అంటే ఆకులో ఆ విటమిన్ ఏ ఎక్కువ ఉంటది, చూపుకి మంచిది. అంతేకాదు 360 రకాల రోగాల్ని తగ్గిస్తుంది మునగ. మునగ ఆకు కాదు, మునగే. మునగ బెరడు పనిచేస్తుంది, వేరు పనిచేస్తుంది, మునగ చెట్టు మొత్తం చాలా ఇంపార్టెంట్. అందుకనే అమెరికా వాళ్ళు దాని మీద పేటెంట్ తెచ్చుకున్నాం. మనం అన్న ఇప్పటికన్నా కొంచెం తొందరపడి ఆ మునగ కాడని అన్న మనం పేటెంట్ తెచ్చుకోగలిగితే సంతోషం. ఖచ్చితంగా గురూజీ. దీంట్లో మనం మిరియాల పొడి అమ్మా, మనం ఇందులో మజ్జిగ వాడలేదు కాబట్టి తేనె వేద్దాం. 1 స్పూన్ ఆఫ్ సరిపోతుంది, లేదంటే మన టేస్ట్ తగ్గట్టు. పుల్లక ఇందులో మనం నిమ్మకాయ వేసాం కాబట్టి పుల్లపుల్లగా ఉంటుంది, నిమ్మకాయ తక్కువ ఉంది కాబట్టి చేదుగా ఉంటుంది. దాంట్లోనే చాలా ఫ్లేవర్స్ వస్తాయి. చప్పరిస్తూ తాగితే చాలా అద్భుతంగా ఉంటుంది. గురూజీ చెప్తూ ఉంటారు, ఏదైనా ఒక ఫుడ్ తినేటప్పుడు టీవీ చూడాలు, లేదంటే అది చూడకుండా తినాలు, టేస్ట్ తెలియకుండా తినాలు చేయడం వల్ల దానివల్ల అసలు మనకి
కలిగే బెనిఫిట్స్ ఏవి రావని యద్భావం చెప్తుంటారు. తద్భవతే అమ్మా. నువ్వు ఏదైతే చూస్తూ చేస్తున్నావు, అందుకని ఉమ్, దీపం ఉన్నప్పుడే తినాలి అంటే మనం వెలుతురులోనే తినాలని ఎందుకు పెట్టారంటే అవును. చీకటి పడ్డాక నువ్వు తింటున్న దాన్ని దృష్టి బ్రెయిన్ మీదకి వెళ్ళి దాన్ని జీర్ణంగా చేసి అదే నీ మనసు అవుతుంది. ఉమ్, మనం సీన్లు ఫైటింగ్ సీన్లో లేకపోతే ఏడుపు సీన్లో చూస్తూ ఉమ్, భోజనం చేయడం ద్వారా అదే రసం అవుతుంది, అదే తత్వం అవుతుంది, అదే మనసు అవుతుంది. జీవితం అంతా కష్టాలుగానే ఉంటుంది. అవును. ఇప్పుడు ఈ చిత్ర విచిత్రమైన ఆలోచనలు ప్రవర్తనలు చేస్తున్నారు అంటే బికాస్ ఆఫ్ దిస్ లైఫ్ స్టైల్ అని అంతే. చెప్పుకోవచ్చు. వండేటప్పుడు కూడా అదే పరిస్థితి నడుస్తుందమ్మా. అవును. టీవీలు చూస్తూ ఈ వంట చేయాల్సి ఉమ్. వస్తుంది. దానివల్ల ఆ ప్రభావం పిల్లల మీద, హైపర్ యాక్టివ్ పిల్లల మాట వినకపోవడం, ఉమ్, లేదా భర్తల మాట వినకపోవడం, ఇలాంటివి ఎన్నో చాలా అవును. ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయంటే మన ప్రవర్తన బాగాలేదు. అవును. ఎస్ గురూజీ, దీనిలో మనం మిరియాల పొడి యాడ్ ఉమ్. చేద్దామా? ఓకే. మినరల్ వాటర్ కావాలి అని చాలా మంది తపన పడుతూ ఉంటారు. ఉమ్. మినరల్ వాటర్ బాటిల్స్ కొంటాం కదా, ఉమ్, శుభ్రంగా కొంచెం ఎండిన మునక్కాళ్ళ పెట్టుకుని ఉమ్, చిన్న ముక్క కట్ చేసి శుభ్రం వాష్ చేసి ఆ పక్కన ఆరబెట్టుకుని, ఉమ్, మునక్కాడ సీజన్ ఉన్నప్పుడు ఏమన్నా చెట్లు ఉన్నప్పుడు ముదరవి బాగా ఉమ్. ముదరవి ఒక ఇంత మొక్కను కట్ చేసి ఉమ్, 1 లీటర్ వాటర్ బాటిల్లో పక్కన పెట్టేసి అలా వదిలేస్తే ఉమ్. అద్భుతమైనటువంటి మినరల్ వాటర్, ఓకే. న్యాచురల్ మినరల్స్, ఉమ్. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. అది ఆరోగ్యానికి మంచిది, విటమిన్ డెఫిషియన్సీ. చిన్నపిల్లలకి ఒక్కొక్కసారి వామిటింగ్స్ అయిపోతుంటాయి, వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతుంటారు. ఉమ్. అలాంటి వాళ్ళకి ఆ మంచినీళ్ళు ఇస్తే, అంటే అన్వాంటెడ్ ఫుడ్ ఏదో తిన్నారు ఇబ్బంది పడిపోతారు, బ్రీతింగ్ బాగాలేదు అన్నప్పుడు రెగ్యులర్గా వాటర్ తీసుకోవడం ద్వారా ఉమ్, అద్భుతమైనటువంటి మినరల్ వాటర్, ఓకే. దానికి మించిన వాటర్ ఉండదు. సో గురూజీ, మునగ కడల్ జ్యూస్ రెడీ అయిపోయింది. దీని ఎనర్జీని చూడండి. అవును. మామూలుగానే మ్మ్. వెజిటేబుల్ జ్యూస్ లో ఎనర్జీ ఉంటుంది, ఉమ్. మరి ఇదే ఎనర్జెటిక్ అవును. ఇంకెంత ఉండాలి? దీని పేరే బలం కలిగించే జ్యూస్. అద్భుతమైనటువంటి స్ట్రెంగ్త్, ఎస్. మ్యాన్ పవర్, హార్స్ పవర్ అంటారు. ఇంకొకటి ఏంటంటే ఇది స్మూత్ గా ఉంటుంది. అంటే ఎనర్జీస్ చాలా రకాలు ఉంటాయి, అవును. ఇది అద్భుతమైనటువంటి స్మూత్ గా ఉంటుంది. ఇది నేను చెప్పడం కాదు, మీరు ఇంట్లో తయారు చేసి చూసుకున్నప్పుడు ఉమ్, అంటే ఎనర్జీని ఎలా చూస్తామంటే, చెయ్యి ఎలా ఉంది చూసుకోమా. ఉమ్. ఓకేనా? ఉమ్, ఇప్పుడు దీంట్లో పెట్టి ఇలా గ్లాస్ దగ్గరకు వచ్చి లోపల కట్టి పట్టుకో, ఆ ఎనర్జీని క్యాచ్ చేయి, పిక్ చేయి, ఉమ్. అలా అను అంటూ ఉండు. అవును. సంథింగ్. ఏం ఫీల్ అవుతున్నారు చెప్పండి? స్మూత్, అవును. ఒక లేయర్, పేపర్ లేయర్ పట్టుకున్నట్టు అనిపిస్తుంది. అవును. అంటే ఎనర్జీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది. ఇది స్మూత్ ఎనర్జీ, Hmm. సూతింగ్ ఎనర్జీ. అంటే వేడి అంటారు కదా, ఉమ్. ఇందులో నీకు ఎక్కడన్నా వేడి కనిపిస్తుంది? లేదు. మీరు చూడొచ్చు, ఆ వేడి చేసే పట్టుకున్నప్పుడు Hmm. మీరు ఒక పచ్చిమిరపకాయని పట్టుకోండి, ఉమ్, దాంట్లో ఎనర్జీ ఏముందో చూడాలి అని అనుకోండి మనసులో, ఉమ్, దాంట్లో చేయబెట్టండి, మీకు తెలుస్తుంది ఆ వామ్నెస్, ఉమ్. ట్రిక్లింగ్నెస్, ఎస్. హీట్ అనేది మీరు చేతులు ఫీల్ అవుతాయి. అవును. ఇందులో స్మూత్ ఉంది, ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఎస్. మీరు ఫీల్ అవుతూ ఉంటే అర్థమవుతుంది గురూజీ. సో మాకు కూడా తెలియజేశారు అది ఎలా ఉంటుంది అని. అందరికీ Hmm. అది తెలియాలనే సన్ స్పిరిచువల్ సొసైటీ నుంచి ప్రాణిక్ హీలింగ్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. ఉమ్, మన ఫస్ట్ బ్యాచ్ అయింది కాకినాడలో, ఉమ్, మళ్ళీ త్వరలోనే సెకండ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. హైదరాబాద్లో కూడా క్లాసెస్ ఉంటాయి. ఎవరైనా కావాలి అనుకున్నప్పుడు మీకు ఇన్ఫామ్ చేయమనండి. బ్యాచెస్ ఒక మినిమం 15-20 మంది ఉన్నప్పుడు క్లాస్ కండక్ట్ చేయడానికి వరలక్ష్మి గారు అని చెప్పేసి ఉమ్. టీచర్ ఉన్నారు, ఆవిడ తీసుకొచ్చి క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను. ఎస్. అదే అంటే నేను ఏదో చెప్పా, మీరు ఏదో చూసేసారు, వాళ్ళు ఏదో చూసి ఉమ్, వద్దు. అందరికీ తెలియాలి, ఆ ఫీల్ అందరూ ఎంజాయ్ చేయాలి, అందరూ నాలెడ్జ్ అవ్వాలి. మాస్టర్ చోవా కుక్షి ప్రాణిక్ హీలర్ ఉమ్, ఫౌండర్ ఆయన ఏమన్నారంటే ఇంటికి ఒక ప్రాణిక్ హీలర్ ఉండాలి, ఉమ్, అప్పుడు దేశం చాలా బాగుంటుంది. ఆయన కోరికని నెరవేర్చడం కోసం నేను, వరలక్ష్మి గారు, సుచిత్ర గారు ఆర్గనైజరు, ఉమ్, నేను ఆవిడ నెంబర్ ఇస్తా. ప్రాణిక్ హీలింగ్ నేర్చుకోవాలని ఎవరైనా అనుకుంటే ఉమ్. క్లాసెస్ కండక్ట్ చేస్తాం. ఆ నెంబర్ కాంటాక్ట్ చేస్తే ఆవిడ క్లాసెస్ కండక్ట్ చేస్తారు. నేను, మేడం, వరలక్ష్మి గారు వస్తాం. క్లాసెస్, బేసిక్ క్లాసెస్, అడ్వాన్స్, ఇందులో చాలా రకాలు ఉన్నాయి క్లాసెస్. ఇంకా ఆర్హాటిక్, క్రియాయోగ, నెంబర్ ఆఫ్ ఉన్నాయి. అంటే మనిషి జీవితంలో అభ్యున్నతి చెందడం కోసం వెజిటేబుల్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను, ఉమ్, ప్రాణిక్ హీలింగ్ గురించి. నేను బేసిక్గా ప్రాణిక్ హీలింగ్ ప్రాక్టీస్. ఉమ్, అంటే ప్రాణశక్తి ఎక్కడుంది? ప్రాణిక్ హీలింగ్ అంటే ప్రాణశక్తితో హీల్ చేయటం. అది వెజిటేబుల్స్లోనూ ప్రాణశక్తి ఉంది, ప్రకృతిలోనూ ప్రాణశక్తి ఉంది, మనుషుల్లోనూ ప్రాణశక్తి. ఎవరో కష్టంతో వస్తారమ్మా, ఉమ్, మీరు ఏం పర్లేదు నేను ఉన్నానని చెయ్యేస్తే ఉమ్. ఆ ధైర్యమే వేరు. ఏంటి, ఏమి ఇచ్చాము, డబ్బులు ఇచ్చాము, ధైర్యం. అది Yes. కూడా ప్రాణశక్తి. అంటే నాలో ఉన్నటువంటి ప్రాణశక్తి మీకు ట్రాన్స్ఫర్ అయ్యి ఆ ధైర్యం నేను ఫైట్ చేస్తాను. మీ ప్రాబ్లమ్స్ మీరే ఫేస్ చేయాలి, ఉమ్, మీ ప్రాబ్లమ్స్ మీరే షార్ట్అవుట్ చేసుకోవాలి. నేను ఎవరు అంటే సపోర్ట్, ఉమ్. ప్రాణశక్తితో సపోర్ట్ చేస్తాను. ఎవరైనా అంతే, మాట సాయానికి మించినటువంటి సాయం ఇంకోటి లేదమ్మా. Yes. డబ్బులు ఎంత ఇచ్చినా ఆగవు, కానీ నేనున్నాను అనే ధైర్యం అది ఎవరు ఇవ్వగలరు? భగవంతుడు మాత్రమే అవ్వాలి. ఆ భగవత్ ప్రసాదమైనటువంటి ప్రాణశక్తి కూరగాయల్లో ఉంది, ఉమ్, ప్రాణాలో ఉంది,
యూనివర్స్లో ఉంది, దాన్ని ఎలా వాడుకోవాలి అనేది మనం తెలియజేస్తాం. ఎస్, ఖచ్చితంగా గురుజీ. చాలా చక్కటి జ్యూస్ అండి ఇది, మునగ కాడల జ్యూస్. చాలా మందికి డౌట్స్ ఉన్నాయి కాబట్టి ఈ వీడియోతో క్లారిటీ వచ్చి ఉంటుంది, క్లారిఫై అయ్యి ఉంటాయి. సో మునగ కాడల జ్యూస్ తయారు చేసుకునే విధానం అయితే ఇది. ఎవరు తీసుకోవాలంటే ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు, కానీ క్వాంటిటీ అనేది ఒక చిన్న ముక్క మాత్రమే తీసుకోవాలి. సో చాలా మందికి డౌట్ ఉంటుంది వేడి చేస్తుందా అని, కానీ వేడి చేయదు. దానికి మనం వేడి గుణం అమ్మ, అది వేడి చేయటం కాదు, హై ఎనర్జీ కాబట్టి కొంచెం ఇబ్బంది పడతారు. అందుకని కొంచెం వాటర్ ఎక్కువ తీసుకోవడం, మజ్జిగ ఎక్కువ తీసుకోవడం చేస్తే యూరిన్ ఫ్లో, ఇది మీకు నేను చెప్పాను, ఊపిరితిత్తులతో పాటు కిడ్నీస్ ని కూడా పని చేపిస్తుంది కాబట్టి యూరిన్ ఎక్కువ వెళ్తుంది. అప్పుడు వెళ్ళేటప్పుడు యూరిన్ మంట అనిపిస్తుంది, అప్పుడు వేడి చేసిందని మీకు తెలుస్తుంది. అంటే బి కాంప్లెక్స్ కాబట్టి మీరు ఎక్కువ పల్చగా చేసుకోవడం, మజ్జిగ ఎక్కువ వాటర్ అవి చేస్తే ఆ సమస్యలు అండ్ దానికి తగినట్లుగా మీరు నిమ్మకాయని యాడ్ చేయడం కూడా జరిగింది. సో దీనిలో ఉన్న గుణాలన్నీ మనకు అందించడానికి ఈ మిరియాల పొడిని యాడ్ చేసాము, టేస్ట్ కోసము. అంతేకాదు హనీలో ఉన్న గుణాలు కూడా చాలానే, సుగుణాలు కూడా ఎస్. సో ఖచ్చితంగా అందరు కూడా దీన్ని తీసుకోవాలని కోరుకుందాం. సో ఊపిరితిత్తులను క్లెన్స్ చేస్తుంది, ఊపిరితిత్తులను స్ట్రెంథెన్ చేస్తుంది, ఆక్సిజన్ సరఫరాని పెంచుతుంది, కిడ్నీస్ని బాగు చేస్తుంది, బలాన్ని ఇస్తుంది, అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి సో అందరు తీసుకోవాలని కోరుకుందాం. హ్యాపీగా చిన్న కోరుకుంటానమ్మా, ఇది జ్యూస్ చూసిన వాళ్ళ గురించి ఒక చిన్న అడగల. సన్ స్పిరిచువల్ సొసైటీని ఇప్పటి వరకు నేను ఎప్పుడు లైక్ చేయండి అని అడగల, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని అడగల. సన్ స్పిరిచువల్ సొసైటీ ఛానల్ ఉంది, దాంట్లో పెద్ద ఎక్కువ వీడియోస్ ఏమి ఉండవు, ఒకటి ఉంటుంది పెద్దది, మణిపద్మేహం అని నది నేను ఓన్గా చేయించింది, ఫ్రీక్వెన్సీలో కనెక్ట్ చేయించింది. నచ్చితే, నేను చెప్పే మాటలు మీకు నచ్చితే, నేను సొసైటీకి ఉపయోగపడతానని మీకు అనిపిస్తే సన్ స్పిరిచువల్ సొసైటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా లింక్ కూడా ఇద్దాం గురుజీ మన డిస్క్రిప్షన్లో. సో అందరు కూడా చూడొచ్చు దాంట్లో ఏం అప్డేట్స్ వస్తున్నాయని. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, చక్కటి జ్యూస్ మాకు పరిచయం చేస్తారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా.